జయశంకర్ జిల్లాలో భారీ వర్షాలకు సుల్తానాపూర్ వెంకటేశ్వర్లపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారింది. గతంలో రోడ్డు వేయాలని ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై గ్రామస్తులు వరి నాట్లు వేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాలో భారీ వర్షాలకు దుండిగల్ పరిధి మల్లంపేట ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. చెన్నం చెరువు అలుగు పారడంతో మల్లంపేట నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారి జలమయమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలని, కబ్జా అయిన స్థలాలను గుర్తించి హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట చేలు నీట మునిగాయి. వరి, అరటి తోటలోకి వరద నీరు చేరడంతో ఆ పంటలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి జనజీవనం స్తంభించింది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలకు ఇటు పంట చేలలోకి నీళ్లు వస్తున్నాయి. ఒకవైపు కమలాపూర్, మంగపేట మండలాల్లో ఇప్పటికే ఇళ్లలోకి పెద్ద మొత్తంలో నీరు చేరింది. తర్వాత శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం కమలాపూర్ శివారులో ఉన్నటువంటి ఓ రైతుకు సంబంధించినటువంటి అరటి తోట చూడవచ్చు. అరటి తోట మొత్తం దాదాపుగా మునిగిపోయినటువంటి పరిస్థితి, వరదలో పంటంతా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటుపక్క కూడా వరిచేలు మొత్తం కూడా వరిచేలలోకి నీరు రావడంతో ఈ మధ్య కాలంలోనే వరి నార్లు వేశారు. దీంతో వరి నార్లు వేయడంతో వరిచేలన్నీ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ములుగు జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జీడివాగు కూడా ఉప్పొంగుతుంది. జీడివాగు ఉప్పొంగడంతో సమీప ప్రాంతాల పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళనతో బిక్కుబిక్కున కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. ఇటు జీడివాగు పొంగడంతో ఏటూరు నగరం, కమలాపూర్ మధ్యన కొంత రాకపోకలు నిలిచాయి. అయితే రామన్నగూడెం మించి ఆ రూట్ను మళ్లించారు. రామన్నగూడెం మించి వాహనాలను దారి మళ్లించడంతో ఆ రూట్లో ప్రజలు వెళ్తూ ఉన్నారు. ఇటు గోదావరి ఉగ్రరూపంగా దాలుస్తుంది. ముళ్ళకట్ట బ్రిడ్జి దగ్గర గోదావరి 11 మీటర్ల పైచిలుకు ప్రవహిస్తుండడంతో కొంత లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంత భయాందోళన చెందుతూ ఉన్నారు. పరివాహక ప్రాంత ప్రజలు ఇటు రామన్నగూడెం అయితేనేమి, కమలాపూర్ అయితేనేమి, మంగపేట ఈ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా రైతులైతే ఈ వర్షాలకు తీవ్రంగా నష్టపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ములుగు జిల్లాలోనైతే ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ములుగు జిల్లా.